Hi friends, this is Ashwapati. సో టుడే ఈరోజు క్లాసు వర్బ్ అనే టాపిక్ గురించి క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఎస్ఎల్పి ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ప్రీవియస్ క్లాస్లో ప్రొనౌన్ ఎగ్జాంపుల్స్ అండ్ టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. వర్బ్ అంటే ఏంటి, వర్బ్ టైప్స్ ఎన్ని ఉండి మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? ఇది టోటల్ 3 క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1, వర్బ్ పార్ట్ 1 క్లాస్ అనమాట. సో ఈ క్లాస్ని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దామా? ఎస్, వర్బ్. ఇక్కడ చూడండి, ప్రొనౌన్సియేషన్ కూడా చెప్తాను చూడండి. వర్బ్ అంటారు ఫ్రెండ్స్, వర్బ్. అంతేగాని వర్బ్ అని అనరు. యాక్చువల్గా 6 సైలెంట్ గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? చాలా మంది వర్బ్ అంటారు, కానీ అది తప్పు. వర్బ్ 6 అనేది సైలెంట్ గా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, వర్బ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై వర్బ్? వర్బ్ ఈజ్ ఏ టాస్క్. వర్బ్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్క్. అంటే పనిని గురించి తెలిపేదాన్ని వర్బ్ అంటాం. వర్బ్ అంటే క్రియ అంటే ఏంటి మనకు తెలిసిందే. ఒక పనిని గురించి తెలిపేదాన్ని క్రియ అనేసి అంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి డెఫినేషన్, ఇంగ్లీష్లో డెఫినేషన్ ఒకసారి చూడండి, క్లియర్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. వర్బ్ ఈజ్ ఎ వర్డ్ that shows off an action, state of being in the sentence. Verb is a word that indicate show off an action of the sentence. Okay now, verb is a word that shows off an action, state of being in a sentence. అంటే ఒక సెంటెన్స్ లోని ఒక యాక్షన్ గురించి చెప్తుంది. ఒక స్టేటస్ అంటే ఏంటి? స్టేటస్ అంటే వారి యొక్క స్థితిగతులు, అంటే ఒక ప్రొఫెషనల్ గా అనుకోవచ్చు. సో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ 1 చూడండి. ద రన్ ఫాస్ట్. రన్ అంటే పరిగెత్తడం. ఇక్కడ ఒక పని జరుగుతోంది కదా. రన్, ఈట్, సాయి ఇలాంటి టాస్క్ల్ని ఏమంటామంటే వర్బ్ అనేసి అంటామండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ద రన్ ఫాస్ట్, ఈ సెంటెన్స్ లో రన్ అంటే పరిగెత్తడం. ఓకేనా? ఇక్కడ ఒక టాస్క్ జరుగుతుందంటే దిస్ ఇస్ వర్బ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అరుణ సింగ్స్ ఏ సాంగ్. సింగ్స్ అంటే పాడుతూ ఉంది, ఒక వర్క్ జరుగుతూ ఉంది. ఏ సాంగ్ పాడుతోంది. ఓకేనా? సో దిస్ ఇస్ వర్బ్. మనం చేసే ఏ పనైనా సరే అది వర్బ్ అనేసి అంటాం. వర్బ్, సో నాట్ వర్బ్. ఇస్ ఇట్ రైట్? ఎస్. నెక్స్ట్, హీ ఈజ్ ఏ డాక్టర్. డాక్టర్ అనేది అతని యొక్క ప్రొఫెషన్ గురించి చెప్తుంది. అతని యొక్క ప్రొఫెషన్ అంటే అతని యొక్క స్టేటస్. దిస్ ఈజ్ స్టేటస్ గురించి చెప్తుంది. హీ ఈజ్ ఏ డాక్టర్, స్టేటస్. ఓకేనా? హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. ప్లే అంటే ఆడుతుంటాడు. అతను ప్రతి ఆదివారం క్రికెట్ ఆడుతుంటాడు. ఓకేనా? వర్బ్. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ వన్, షీ ఈజ్ ఏ టీచర్. ఆమె ఉపాధ్యాయురాలు. ఆమె యొక్క స్టేటస్ గురించి చెప్తుంది కదా ఇది. సో ఇది వర్బ్ అనుకోవచ్చా? ఓకే. ఐ ఈట్ ఏ మ్యాంగో.
అతను మ్యాంగో తింటున్నాడు. ఈట్ తినడం. ఈట్ కానీ, రీడ్ కానీ, రన్ కానీ, సో మనము ఇది వర్బ్స్ గా చెప్పచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఒకదాని గురించి ఒకటి క్లియర్ గా చెప్తాను చూడండి. ఓకేనా? ఈ క్లాస్ 1 లో ఫస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఒక ట్రీ డయాగ్రామ్ రూపంలో చెప్తాను. దాంట్లో కొంతవరకు మనం డిస్కస్ చేస్తాం ఈ క్లాస్ లో. సో ఫర్దర్ క్లాస్ లో కొద్దిగా డీప్ గా ఉంటుంది. క్లాస్ 3 లో ఇంకా కొద్దిగా డీప్ గా డిస్కస్ చేస్తాం. ఒకే వీడియోలో ఒకే దీంట్లో వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు మేబీ అర్థం కాకపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, వర్బ్ లో 2 టైప్స్ ఉంటాయి. మెయిన్ టైప్స్ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 2 టైప్స్. ఫస్ట్ వన్ అనేది ఈ ట్రీ డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లియర్ గా. డోంట్ స్కిప్ ద వీడియో, కీప్ ఆన్ వాచింగ్. వర్బ్, హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ని ఆక్సిలరీ వర్బ్ అంటాం. హెల్పింగ్ వర్బ్ ఏమంటాం? ఆక్సిలరీ వర్బ్. మెయిన్ వర్బ్ ని లెక్సికల్ వర్బ్ అంటాం. మెయిన్ వర్బ్ కి ఇంకో పేరేమి? లెక్సికల్ వర్బ్. మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ని ఇంకో విధంగా చెప్పాలంటే ఆక్సిలరీ వర్బ్ అంటాం. సో నెక్స్ట్ వన్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ని లెక్సికల్ వర్బ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెల్పింగ్ వర్బ్ లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్ లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రైమరీ వర్బ్స్. ప్రైమరీ వర్బ్స్ అంటే ప్రాథమిక క్రియలు. అండ్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ అంటే సహాయక క్రియలు. ఇక్కడ ఒక చిన్న ప్రొనౌన్సియేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మామూలు మోడల్, MODAL. ఇక్కడ చూడండి, MODAL. ఈ మోడల్ వేరే, MODEL మోడల్ వేరే. ఓకేనా? ఇక్కడ చూడండి, MODEL మోడల్ వేరే. మోడల్ అంటే నమూనా. MODEL మోడల్ అది మోడల్ అంటే నమూనా. MODAL ఇక్కడ ఈ వర్బ్స్ లో ఇక్కడ MODEL అని రాయకూడదండి. MODEL అని రాయకూడదు. DAL. MODAL. ఈ మోడల్ అంటే సహాయక క్రియలు. మోడల్ వర్బ్స్ అంటే సహాయక క్రియలు. అవి ఏంటంటే చూద్దాం. ప్రైమరీ వర్బ్స్ ప్రాథమిక క్రియలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెడుతున్నాను చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 ఫార్మ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ దేంట్లో ఉంటాయి? ప్రైమరీ వర్బ్స్ లో ఉంటాయి. దీనిని ఇంకో విధంగా చెప్పాలంటే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ దేంట్లో ఉంటాయి? ప్రైమరీ వర్బ్స్ లో ఉంటాయి. ప్రాథమిక క్రియల్లో ఉంటాయి. ప్రైమరీ వర్బ్స్ ని, ఈ డూ ఫార్మ్స్ ని ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే హెల్పింగ్ వర్బ్స్, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ గా చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ డూ ఫార్మ్స్ ఏమి ఉంటాయి? డూ, డిడ్, డన్. సో రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియోలో నేను జస్ట్ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ సెకండ్ వీడియో పార్ట్ 3 ఉంది మనకి, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? డూ ఫార్మ్స్ ఏమేమి? డూ, డిడ్, డన్.
బి ఫార్మ్స్ am, is, or, was, were. am, is, or, was, were. ఇది బి ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. హ్యావ్ ఫార్మ్స్ ఇది హ్యావ్, హ్యాస్, హ్యాడ్. నెక్స్ట్ సహాయక క్రియలు అన్నాం కదా, మోడల్ వర్బ్స్. సహాయక క్రియలు మోడల్ వర్బ్స్ చూద్దాం. మే, మైట్, క్యాన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్. సో ఇది మోడల్ వర్బ్స్. ప్రాథమిక క్రియలు అండ్ సహాయక క్రియలు. సహాయక క్రియలు అంటే ప్రైమరీ అండ్ మోడల్ వర్బ్స్. చాలా మంది మోడల్ అనేది MODAL మోడల్ అంటే సహాయక క్రియలు, మోడల్ వర్బ్స్. MODEL మోడల్ అంటే నమూనా. సో దీనికి ఎటువంటి సంబంధం లేదండి. సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతుంది. వర్డ్ అనేది సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకేనా? ఒక చిన్న లెటర్లోనే చాలా మీనింగ్స్ అనేది వస్తాయి. తర్వాత విషయం తర్వాత మాట్లాడదాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, వర్బ్ 2 టైప్స్ ఉంటాయి. మెయిన్లీ 2 టైప్. హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ని ఇంకో పేరు ఆక్సిలరీ వర్బ్ అంటాం. హెల్పింగ్ వర్బ్ సహాయక క్రియలు, దీన్నే ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. సో నెక్స్ట్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ని లెక్సికల్ వర్బ్ అంటాం. మెయిన్ వర్బ్ ని లెక్సికల్ వర్బ్ అంటాం. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ వర్బ్స్ అండ్ మోడల్ వర్బ్స్. ప్రైమరీ వర్బ్స్ అండ్ మోడల్ వర్బ్స్. ప్రైమరీ వర్బ్స్ అంటే దీంట్లో 3 ఫార్మ్స్ ఉంటాయి. బాగా క్లియర్గా అర్థం చేసుకోండి, బాగా నీట్గా అర్థమవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఓకేనా? డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ ఏవేవి? డూ, డిడ్, డన్. డూ ఫార్మ్స్ డూ, డిడ్, డన్. బి ఫార్మ్స్ am, is, or, was, were. So this is all B forms. Have forms have, has, had. Have, has, had. So ఇవి ప్రైమరీ వర్బ్స్. దీన్నే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాం. ఈ ట్రీ డయాగ్రాము నీట్గా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 రిమైనింగ్ 2 క్లాసెస్లో వర్బ్ అనేది ఫినిష్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? స్కిప్ చేయకుండా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ 3 వీడియోస్ చూస్తేనే మీకు బాగా నీట్గా అర్థమవుతుంది. చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ మోడల్ వర్బ్స్ సహాయ క్రియలు. మే, మైట్, క్యాన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్. సో ఇది మోడల్ వర్బ్స్ అనేసి అంటాం. సో ఈ వీడియోలో వర్బ్ అంటే డెఫినేషన్ అండ్ టైప్స్ గురించి చెప్పాను. వర్బ్ అంటే ఏంటి క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ బై ద ప్రాక్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో ఈ వీడియోలో మనము హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. విత్ అన్ ఎగ్జాంపుల్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? నెక్స్ట్ మోడల్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం, ప్లస్ మెయిన్ వర్బ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.